ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ముఖ్యంగా కార్యాలయం కమర్షియల్ వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి, కమర్షియల్ వాస్తు. ఇప్పుడు కుటుంబం బాగుండాలంటే మళ్ళీ వ్యాపారం బాగుండాలి, మనం చేసే వృత్తి బాగుండాలి, మనం చేసే ఉద్యోగం బాగుండాలి. సో ఈ మూడు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. అవునండి. కాబట్టి నాకు ముఖ్యంగా ఈ వ్యాపారానికి సంబంధించి వీటికి సంబంధించిన అంటే ఆఫీస్లో ఏది ఎలా ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలి అనేది చాలా ముఖ్యం. అవును. సో దీని గురించి వాళ్ళు నాకు వివరిస్తారా? ఓకే, తప్పకుండా అండి, మీరు అడిగింది నేను చెప్తాను. థ్యాంక్ యూ గురుగారు. అయితే నా ప్రధానమైన సందేహం గురుగారు, ఈ చాలా మంది మంగళ షాపులు, ముఖ్యంగా బ్యూటీ పార్లర్లు, ఇవి చాలా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకుంటారు. అవునండి, నేను చూసాను చాలా మంది. అంటే దీనిలో కూడా కార్పొరేట్ రంగం వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. కానీ ఈ సాధారణమైన ఈ మంగళ షాపులు కానీ బ్యూటీ పార్లర్లలో ఎదుగుదల పెద్దగా ఉండదు. ఏమై ఉంటుంది? ఏమన్నా లోపం ఉందా? వాళ్ళకి ఏదన్నా మీ శుభ ఆశీస్సులు ఏమన్నా ఇస్తారా? చాలా మంచి పాయింట్ చెప్పారండి గురుగారు. ఇప్పుడు నాయి బ్రాహ్మణులు వాళ్ళు మంగళి షాపు అని అన్న నాయి బ్రాహ్మణులు. కరెక్ట్. మనకేందంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అందరూ సమానులే భగవంతుడికి అందరూ సమానమైనటువంటి భాగాలే. కాబట్టి నాయి బ్రాహ్మణ్స్ వాళ్ళు, ఈ నాయి బ్రాహ్మణ్స్ వాళ్ళకి నేను ముఖ్యంగా ఈరోజు మీ షో ద్వారా ముఖ్యంగా నాయి బ్రాహ్మణ్స్కి, మంగళ షాప్ వాళ్ళకి అందరికీ కూడా పెద్ద చిట్కా చెప్పబోతున్నాను. మంగళవారం రోజు షాప్ మూస్తారు. ఎందుకండి? అవును, మంగళవారం కలిసి వస్తుందో నాకు అదే ఇప్పటికీ అర్థం కాదు. అది కాదు కారణం. మంగళవారం రోజే షాప్ ఎందుకు మూస్తారంటే మంగళవారం కుజుడిది, ఓకే, వెంట్రుకలు కేతువి, ఓకే, శనివాత్తు రాహు, రాహువాత్తు అవాత్తు శని అని అంటారు. ఓకే, కుజవాత్ కేతువత్ కుజ అని అంటారు. ఓకే, అంటే కేతు కుజుడు ఇద్దరు కూడా మిత్రులు, శని రాహులు ఇద్దరు కూడా మిత్రులు. వాళ్ళు చేసే కార్యకలాపాల పనులన్నీ కూడా మిత్రత్వంగా ఉంటాయి. ఓకే. అయితే మంగళవారం రోజు ఎందుకు వీళ్ళకి షాప్ అనేది ముయ్యడం జరుగుతుందంటే, కేతు అంటేనే వెంట్రుకలు మన దగ్గర ఉన్నవి. ఆ మంగళవారం రోజు ఆయన కుజుడు అనేది ఆ పని ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుంది. కుజుడు అంటే కత్తెరతో కట్ చేస్తే ఏం కట్ అవుతుంది? వెంట్రుక. మంగళ కేతు రెండు అపోజిట్ అవుతున్నాయి అక్కడ. క్లారిటీ వచ్చిందా సార్? వీళ్ళిద్దరు మిత్రులు, వాళ్ళు యాంటీ వర్క్ చేయరు ఆ రోజు. అందు గురించి అని అది ఆ రోజు ఆపడం జరిగింది. రెండోది, దీనికి కారణం ఇప్పుడు మన నాయి బ్రాహ్మణ్స్ కి కూడా ఇది క్లారిటీగా తెలియదు ఇంతవరకు. వాళ్ళకందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, మనకున్న తలపైన వెంట్రుకలు కానీ గడ్డం పైన ఉన్నటువంటి ఒంటి పైన వెంట్రుక అంతా కూడా కేతునే. సిజరియన్ అనే అంటారు. సిజరియన్ అంటే కత్తెర. కుజ దోషం ఉంటే సిజరియన్ జరుగుతుంది, కత్తెర అన్నమాట. కాబట్టి ఈ మంగళవారం రోజు కేతుని ఆయన సంహరించడు. ఇద్దరు మిత్రులు యుద్ధం చేసినట్టే. కాబట్టి ఆ రోజు వీళ్ళకి సెలవు. రెండోది, ఇదే మన నాయి బ్రాహ్మణ్స్ కి ముఖ్య చిట్కా చెప్తున్నా. వీళ్ళు ఎప్పుడైతే కటింగ్ చేసి కింద పడినటువంటి వెంట్రుకలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పెడితే వాళ్ళకి ఎదుగుదల ఉండదు. ఇది 100% సత్యం. ఎందుకంటే కేతు ఉచ్చ స్థానంలో ఉంటాడు ఒక దగ్గర. వాళ్ళ మంగళి షాప్ లో కేతు ఉచ్చ స్థానంలో ఉండేది ఎక్కడండి అంటే, మనకు ఎగ్జాక్ట్ గా నార్త్ ఈస్ట్ లో కేతు ఉంటాడు, అండ్ కుజుడు వచ్చేసి సౌత్ లో ఉంటాడు. ఎగ్జాక్ట్ గా సౌత్ లో వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు కట్ చేసినటువంటి వెంట్రుకలన్నీ కూడా ఆ సంచిలో నింపి ఆ సౌత్ గోడ దగ్గర వీళ్ళు పెట్టుకున్నారనుకోండి, వీళ్ళకి ఎదుగుదల ఉంటది. రెండోది, మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వెంట్రుకలు అమ్మకూడదు. సెలవు ఉందని వాళ్ళు అమ్మేస్తుంటారు.
ఈ 2 పనులు గనక వీళ్ళు కరెక్ట్‌గా చేస్తే వీళ్ళకి దినదినాభివృద్ధి ఉంటుంది. సూపర్. అండ్ వెంట్రుకలు మాత్రం వీళ్ళు జాగ్రత్తగా తీసి వాళ్ళు ఆ ప్లేస్‌లో సౌత్ ఏరియాలో పెట్టుకోవాలి. కానీ వాళ్ళు నా దగ్గరకి వాస్తు గురించి వస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి ఇంకా గ్రాండ్‌గానే చెప్పగలుగుతా. సూపర్. బట్ ఈ ప్రస్తుతం ఇది చేసుకుంటే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. నాయి బ్రాహ్మిన్స్‌కి ఇది మంచి విషయం మీరు అడిగారు. సూపర్. చాలా మంచి హెల్ప్ చేశారు. బ్యూటీ పార్లర్లకు కూడా ఇదే వర్తిస్తుంది. బ్యూటీ పార్లర్‌కి ఇది వర్తించదు. ఇది టోటల్ ఉల్టా. ఓ ఓ ఓ ఆ. బ్యూటీ పార్లర్స్ వచ్చేసి సార్ మీకు ఎలా అంటే మీకు ఎలా ఆలోచన వచ్చిందో నాకు తెలియదు కానీ ఆ, ఆ. మీ లోపల అయితే ఏదో మంచి 6 సెన్స్ పవర్ ఉందండి. అంటే లేదు సార్, అంటే నేను చూస్తుంటా కదా, ఆ, వాళ్ళలో ఎదుగు బొదుగు లేకుండా అలానే ఉంటారు. పైనుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి పాపం. అవును. అంటే ఎందుకు వీళ్ళలో మరి వీళ్ళే కదా ఎదగాలి అంటే వృత్తిపరంగా, ప్రవృత్తి పరంగా, కులపరంగా ఎటు చూసినా వాళ్ళదే ఆ సామ్రాజ్యం. లేడీ బ్యూటీ పార్లర్ గురించి ముఖ్య సమస్య చెప్తాను సార్ నేను. సార్. వాళ్ళకు ఉన్నటువంటి సమస్య వాళ్ళకు కూడా తెలుసో లేదో కానీ మీ మన బిఎస్ షో Talk మాధ్యంగా బిఎస్ టాక్ షో మాధ్యంగా నేను మీకు చెప్తాను. ప్లీజ్. ఆ ఆడతల్లులు ఆ ఫీల్డ్లోకి ఎలా వస్తున్నారంటే మంచిగా చదివి బయట ఉద్యోగం దొరకపోకో ఇబ్బందులు పడుతూ రూపాయి దాచుకొని అవును. అది తీసుకొచ్చి ఈ రోజు ఉన్నటువంటి షటర్ రేట్ ఎంత అండి? ఓ, చాలా చాలా ఎక్కువ. వేడెక్కిపోతున్నాయి రెంట్లు. మరి ఆ రెంట్లకి ఆ ఇంటీరియర్ డిజైన్లు ఇవన్నీ చేసుకొని అంత ఖర్చు పెట్టుకొని పాపం ఆ తల్లి కష్టపడుతుంది. కష్టపడి మంచిగా చేసుకొని నలుగురిని దేవుడా అని ఒక కస్టమర్ని పోగు చేసుకున్న మూమెంట్లోనే ఈమెకి కాంపిటీషన్గా కావాలని ఆమె ఇంకో ఆమె పెడుతుంది అక్కడ. అవునండి. అవును. ఆమె పొట్టగొట్టుకున్నది కాకుండా ఈమె ఈమె కూడా పొట్ట అవును. కొడుతుంది అనమాట. అవును. ఇట్లాంటి కాంపిటీషన్లు జరుగుతుంటాయి. ఇదే వీళ్ళకి ప్రాధాన్యమైనటువంటి ప్రాబ్లం. ప్రాబ్లం. అయితే ఈ మన బ్యూటీ పార్లర్ గురించి ముఖ్యంగా ఒక చిట్కా చెప్తా. అది గనక వీళ్ళు పాటిస్తే ఖచ్చితంగా వీళ్ళకి మంచి జరుగుతుంది. ఓకే. ఈ ఆడతల్లులకు అందరికి కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు మీరు ఎస్ ఎస్ చెప్పండి. అయితే ఎప్పుడు కూడా బ్యూటీ పార్లర్లో హెయిర్ కటింగ్ జరుగుతుంది. ఐబ్రో చేస్తారు అండ్ హెయిర్ కట్ చేస్తారు. హెయిర్ కట్ చేస్తారు. ఇది మంగళవారం రోజు మాత్రం అవాయిడ్ చేయండి అమ్మా. ఓకే. మంగళవారం రోజు మాత్రం మీ దగ్గర కస్టమర్ వస్తే ఈ రోజు కాకుండా రేపు చేస్తామండి అని చెప్పండి. ఓకే. మంగళవారం రోజు మీరు హెయిర్ కట్ చేయకుండా ఆ, మీరు ఏ రోజు చేసుకున్నా కూడా మీకు ఈ రోజు నుండి ఇంకా వ్యాపారం పెరుగుతుంది. ఓకే. అంత పవర్ ఉంది ఆ మంగళవారం రోజు హెయిర్ కట్ చేయకపోవడంలో. ఓకే. రెండోది మిగతా సర్వీసెస్ చేయొచ్చు. మిగతా Facial అలాంటివన్నీ అన్ని చేసుకోవచ్చు. చేయొచ్చండి. ఓకే. వీళ్ళు అన్ని సర్వీసెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బ్యూటీ పార్లర్ అంటేనే ముఖం. అవును. ముఖంలోనే 9 గ్రహాలు ఉంటాయి. ఈ రోజు వరకు ఎవరైనా చెప్పారా సార్ మీకు? గ్రహంలో 9 గ్రహాలు. 9 గ్రహాలు ఉన్నాయి. ఓ, మనకు కనిపించే 2 కళ్ళు సూర్యచంద్రులు. ఆ, కుజుడు వచ్చేసి దవడ, నమలేది ఓకే. దవడ కుజుడు. బుధుడు వచ్చేది మన ఏది నుదురు. నుదురు. గురువు వచ్చేసి ముక్కు, 2 రంధ్రాలు శ్వాస పీలుస్తున్నాయి కదా, అవును. అది గురువు అన్నమాట. ధ్యానం చేస్తారు ఎందుకు అందుకే. ఓకే. శుక్రుడు వచ్చేసి బుగ్గలు. ఇప్పుడు మన బ్యూటీ పార్లర్లో బుగ్గల పైన మన అవును. మేకప్ చేస్తారు. అవును. ఇక్కడ బుగ్గల పైన శుక్రుడు ఉంటాడు అనమాట. శని వచ్చేసి ఈ గడ్డం. రాహు వచ్చేసి పెదాలు. కేతు వచ్చేసి వెంట్రుకలు. ఓ, 9 గ్రహాలు మన ఫేస్ లోనే ఉంటాయని ఈ రోజు వరకు కూడా ఎవ్వరు చెప్పాలా. చెప్పాలా. అవును. అంటే అంత సైన్స్ ఉందండి దీంట్లో. సో బ్యూటీ పార్లర్ తల్లులకు నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా మంగళవారం రోజు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. ఆ, ఒకటేసారి అవాయిడ్ చేయలేకపోతే కొద్దిగా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకొని correct. తగ్గించుకుంటే మంచిది. రెండో చిట్కా ఇస్తున్నాను బ్యూటీ పార్లర్ వాళ్ళకి. నార్త్ ఈస్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోండి. ఉమ్, మీ బ్యూటీ పార్లర్లో నార్త్ వెస్ట్ ఎక్కడ ఉందో తెలుసుకోండి. ఓకే. నార్త్ వెస్ట్ వచ్చేసి అట్రాక్షన్ జోన్ అంటారు. అది ఓకే. గ్లోబల్ సపోర్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ గ్లోబల్ సపోర్ట్ ఎక్స్పెన్సెస్ సెక్స్ డిజీజ్ ఓకే. ఇవన్నీ కూడా
ఎక్కడ ఉంటాయంటే నార్త్ వెస్ట్ లో ఉంటాయి. ఓకే. ఈ నార్త్ వెస్ట్ అనే దగ్గర భార్యాభర్తల ఫోటో కనుక అక్కడ పెడితే వాళ్ళ జీవితాంతం విడిపోరు అనమాట. ఓ. కాబట్టి అంత పవర్ అట్రాక్షన్ జోన్ లో ఉంది. ఓకే. ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళందరూ కూడా వాళ్ళు తెచ్చినటువంటి మెయిన్ మేకప్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవును. ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా నార్త్ ఈస్ట్ లో ఒక చెక్క లాంటిది ఒక కబోర్డ్ చేసుకొని అక్కడ పెట్టుకోండి, నంబర్ 1 సేల్ అవుతాయి. ఓ, సూపర్ 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 సార్.